బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు విధించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని ఆయన తెలియజేశారు. గడువు ముగిసిన నేపథ్యంలో ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంతేకాదు ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తామని, ఆ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇరాన్పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు విధించిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. గడువు ముగిసిన నేపథ్యంలో ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంతేకాదు ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తామని, ఆ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. Move the deadline back a couple of times. Are you prepared to move the deadline back again? They've had plenty of time. In fact, they asked for 7 days. I said, I'm going to give you 10. But at the end of 10, all hell's going to break out if you don't get there. I doubt it. They've had plenty of time. In fact, they asked for 7 days. I said, I'm going to give you 10. But at the end of 10, all hell's going to break out if you don't get there. పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాల్లో ఈరోజు పసిడి ధరలు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు గాను 1,50,210 కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 1,37,693 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారంతో పాటుగా వెండి కూడా పరుగులు పెడుతుంది. ఈరోజు కిలో వెండి ధర గరిష్టంగా 2,60,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతూ ఉండడంతో డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్కు చేరుకుంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన కేరళ వీధుల్లో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం కోవలం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య ఆయన తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పతనాపురంలో జరిగే రోడ్ షోలో కూడా ఆయన పాల్గొంటారు. కేరళ ప్రజలు మోడీ బ్రదర్స్ను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఒక మోదీ ఉంటే తిరువనంతపురంలో మరో మోదీ ఉన్నారంటూ ఇటు బీజేపీని అటు స్థానిక నాయకత్వాన్ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్కు చేరుకుంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన కేరళ వీధుల్లో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం కోవలం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రోడ్ షో చేస్తున్నారు. భారీగా తరలివస్తున్న జనసందోహం మధ్య ఆయన తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పతనాపురంలో జరిగే రోడ్ షోలో కూడా ఆయన పాల్గొంటారు. కేరళ ప్రజలు మోడీ బ్రదర్స్ను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఒక మోడీ ఉంటే తిరువనంతపురంలో మరో మోడీ ఉన్నారంటూ అటు బీజేపీని ఇటు స్థానిక నాయకత్వాన్ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ సీఎం రేవంత్. వికారాబాద్ జిల్లా పరిగిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న హరీష్ రావును పోలీసులు అక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాంస్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. ఇండస్ట్రియల్ పార్కు బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న హరీష్ రావును పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కొడంగల్ నియోజకవర్గంలోని బొమరాజ్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా డబ్బాల ప్రాంతంలో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. రుద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పేరం గోపీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వరంగల్ జిల్లా నలుమూలల నుంచి సుమారుగా 500 మందికి పైగా బాధితులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. పేద ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని గోపీకృష్ణ తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారిలో ఆపరేషన్లు అవసరమైన వారికి ₹1 ఖర్చు లేకుండా తామే దగ్గర నుండి శస్త్రచికిత్సలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉచిత శిబిరం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంటుంది. ఇలా ఉండడం వల్ల ఎవరెవరు టోకెన్ తీసుకుంటారు, ఎవరు పోయినా సరే మేము ఒక 23 మందికి ఉచిత ఆపరేషన్లు చేపించినాము. వారు చాలా సంతోషంగా వారు చెప్పిన విషయాలు, వాళ్ళు ఇరుపొరుగు వారికి చెప్పిన విషయాలతోనే ఈరోజు పెద్ద సంఖ్యలో ఈ శిబిరానికి పెద్దలందరూ కూడా హాజరైనారు. అంటే ఇక్కడ ఒక హన్మకొండ అని కాకుండా సుదూర ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినారు. మేము ఏదైతే ఉద్దేశంతో పేదలకు, పెద్దలకు, పేదలకు ఏదైతే సాయం చేయాలని చెప్పేసి అని ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో అవి పూర్తిగా ఫలాలు అందుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా పెద్దల నేను మీడియా మిత్రులు అందరినీ కూడా కోరుతున్నాను, మాకు కూడా మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానివల్ల పేదలందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. ఇందుకోసం మా రుద్ర ఫౌండేషన్ టీం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఇందుకు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రధానంగా ఇలా ఏమీ వ్యక్తిగత లాభాలు, పేదలకు సేవ చేయాలి. అంటే పెద్దలకు చాలామంది కంటి చూపు ఎంత ఉంటే అంతగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం మనము. సరే పేదోళ్ళు ఉంటారు, ఒక బయట ఆపరేషన్ చేయించుకుందామనంటే 30-40 వేలు అవుతుంది. ఎంజిఎం హాస్పిటల్ పోదామనంటే తిరిగి చంపుతున్నారని చెప్పేసి అని పెద్దలు ఎవరైతే చెప్తున్న విషయాలు ఇవన్నీ లేకుండా మనం పెద్దోళ్ళు కొడుకు వాడిని ఇబ్బంది పెట్టాలి, వాడికే కష్టమైతుంది ఎందుకులే అని చెప్పేసి అని కూడా ఎలా తీసుకుంటాం. అటువంటి వాళ్ళు అందరికీ కూడా సహాయం చేద్దాము, సహాయపడుతుందన్న ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మీ ఫౌండేషన్ తప్పకుండా మేము ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, పేదలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టినాము. ఇంకా ముందు కూడా చేపడతాము. పర్యావరణాన్ని పరిరక్షణ సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గద్దార్ పునర్జీవ సభను ఘనంగా నిర్వహించాలని తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని గద్దార్ సర్కిల్ వద్ద మాజీ కౌన్సిలర్ కొల్లూరు సత్తయ్య, కొల్లూరు భరత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా వెన్నెల గద్దర్, విమలక్క, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో పాటుగా పలువురు సీనియర్ జర్నలిస్టు, ఉద్యమ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో, ఆటతో ఉర్రూతలొగించిన గద్దర్కే తెలంగాణ జాతిపిత అనే బిరుదు దక్కాలని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు. స్వార్థం లేని మనిషిగా అమరవీరుల ఆశయాల కోసం పోరాడిన గద్దర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. విఠల్ గారికి, వడ్డే శ్రీశైలం గారికి, రాహుల్ గాంధీ గారిని కలిసింది మిత్రులు ఈరోజు రాజకీయం చేస్తున్నారు. అది అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, సభలో, రాజ్యసభలో అనుకుంటారు, రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఆయన రాహుల్ గాంధీని కలిసిండని అంటాడు. రాహుల్ గాంధీ గారిని 2018 ఎన్నికల ముందే కలిసిండు. సోనియా గాంధీ గారు గద్దరన్న పాటను హిందీలో పాడడం ఆయన విని సంతోషపడ్డాడు. సోనియా గాంధీ గారు ఈ ఊరు మనది అనే పాటను హిందీలో పాడిందట ఆమె. ఈయన మాకు రాహుల్ గాంధీ గారు
ఆయన బ్యాగ్ను ఎర్రకుండే బ్యాగ్ను కట్టెని తీసుకొని ఇంటి బయట దానికి వచ్చి తీసుకుపోయిందని మాత్రం చెప్పారు. వాళ్ళు అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు ఇంత గౌరవించారు నన్ను అని. చివరికి ఆ రోజు చివరి మీటింగ్లో బట్టి గారి యొక్క పాదయాత్ర ముగింపు సభ, ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్న సభలో వెనుక కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు బట్టి గారితో పాటు గద్దర్ గారు వచ్చిందంటే పిలవండి అని అంటే, ఆ రోజు ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తానన్నా కూడా మాట అక్కర్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నందుకు బీజేపీ మిత్రులకు కొంత కోపం ఉందేమో కానీ బీజేపీని కూడా ఆయన వ్యతిరేకించలే ఒక దశలో. అది కిషన్ రెడ్డి గారు కూడా తెలుసు. కేసీఆర్ని కూడా అంత వ్యతిరేకించిన, కేసీఆర్ని కూడా ప్రేమించిన చరిత్ర గద్దర్ అన్నది. రేపు ప్రభుత్వాలు కూడా తల వంచి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఆ జాతి పిత ప్రకటించే ప్రభుత్వాన్ని వచ్చేసారి మనం తెచ్చుకుందాం. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఇక అన్న పాటలల్లో ప్రతి పాట 2 అంశాలన్నా ఖతమైపోయింది. 2 అంశాలు. అన్న జాతి పిత అని మనం గౌరవించుకుంటూ పాటు ఆయన ఆశయాలు ఏంటిది, ఆయన సాహిత్యంలో ఉన్నదేంటిది, తెలంగాణ ఎట్లా చూడాలనుకున్నాడు, తెలంగాణ సమస్యలు ఏముండే అనేది గద్దరన్న పాటలల్లో అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినడో ఈ 2 పాటలల్లా తన ఏవైతే తెలంగాణ ఎందుకు తీసుకొచ్చుకోవాలని చెప్పని ఏవైతే చెప్పిండో అవన్నీ మీరందరూ వినుంటారు. బడులు కావచ్చు, ఆత్మగౌరవానికి సంబంధించిన పంచాయతీ కూడా ఇంకా అట్లనే ఉన్నది. ఆ సాహిత్యము తన రాసింది ఏదైతే ఉన్నదో అది తెలంగాణలో నెరవేరిన నాడే తెలంగాణ వచ్చింది. ఈ రోజు నాకు ఎందుకు ఇష్టం అంటే, గద్దరన్నని చాలా తక్కువ టైంలో చూసాం. గద్దరన్న పాట ఆయన కళాకారులు ఆయన శిష్యులు పాడుతుంటే మేము విన్నాం. గద్దరన్న గురించి చెప్తుంటే, మేధావులు చెప్తుంటే విన్నాం. నా మొదటి గురువు ఇక్కడే ఉన్నారు. గద్దరన్న కూడా మొదటి గురువు ఇక్కడే. అందుకే గద్దరన్న గురించి మాట్లాడాలంటే మొదటిగా పిలిచేది జేబీ రాజు గారిని. నేను 3 ఏళ్ళు వయసున్నప్పుడు గోసేసి గొంగడు కట్టి, చిన్న దోతి సీర గట్టి, గజ్జలు కట్టించి జడ్జినకే జనారే అని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పాట పాడిపించి గద్దరన్న బిడ్డ మన ముందుకు తీసుకొచ్చి నాకు స్టేజ్ ఫియర్ లేకుండా చేసింది మా గురువు ఇక్కడ జేబీ రాజు గారు. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కూడా ఆయననే నా గురువు. తెలంగాణ వచ్చిన తర్వాత బిల్లు పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. మొదలు పెట్టినప్పుడు లేడు, బిల్లు పెట్టినప్పుడు లేడు. అందుకని నేను పొద్దున కూడా చెప్పిన, తెలంగాణ జాతి పిత అర్హత ఉన్నది ఒక గద్దరికే. కేసీఆర్ అందరూ జాతి పిత అంటున్నారు. ఆయన జాతికి ద్రోహం చేసినాడు. 10 ఏళ్ళు తాగి పడుకున్నాడు. మేడిగడ్డ బొందలగడ్డ అయింది కదా, అన్నారం సున్నారం అయింది కదా, సుందిల్ ఏమైంది, 3 ప్రాజెక్టులు పోయినాయి. కాళేశ్వరం ఖజానా కాళేశ్వరం అయింది. ఇంత ద్రోహం ఎవరైనా చేసినారా? అంతకుముందు ఆంధ్ర పరిపాలకులు కూడా చేయలేదు సాహసించడం చేయడానికి. మరి ఆయనకి ఏం పేరు తీయాలి మనం? తెలంగాణ ద్రోహి. ఏమయ్యాలి? తెలంగాణ ద్రోహి ఎవరు? కేసీఆర్. ఫామ్ హౌస్లో తాగి పడుకున్నాడు కదా. నేను చివరికి 2 ముక్కలు చెప్పి ఆపేస్తున్నాను. గద్దర్ చైతన్యం ఎంత గొప్పదంటే, ఆయన అంబేద్కర్ కోట్ చేసేవాడు ప్రతిసారి. అంబేద్కర్ చిన్నప్పుడు క్లాస్లో ఉంటే అప్పుడు అంటరాంతనం ఉండేది, దళితులు దూరం పెట్టేవాళ్ళు, నీళ్ళు కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, నీళ్ళ కుండల దగ్గర కూడా పోనీయలేదు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, రోడ్లపైకి వచ్చిన నిర్మాణాలు, పార్కింగ్ స్థలాల్లో కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిల్డింగులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ యజమానాల నుంచి సరైన స్పందన లేకపోవడం, భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం హిందూ జనసంద్రమైంది. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలోని శ్రీ నల్ల జానమ్మ ఆలయం నుండి రామ్లీలా మైదానం వరకు వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యమని వక్తలు పిలుపునిచ్చారు.
పల్నాడు జిల్లా ఖమ్మంపాడుకు చెందిన చిన్నారి కీర్తన లివర్ వ్యాధితో మరణంతో పోరాడుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద తల్లిదండ్రులు తమకున్నదంతా ఖర్చు చేసిన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మరో 20 లక్షల రూపాయలు అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. తమ బిడ్డను కాపాడాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నేరుగా కలెక్టర్ను వేడుకుంటున్నారు. నాకు బతకాలనుంది, నన్ను కాపాడండి అంటూ చిన్నారి చేస్తున్న ఆర్తనాదం అందరినీ కలిచివేస్తుంది. దాతలు స్పందించి కీర్తనకు ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు. సార్ నన్ను బతికించండి సార్. చంద్రబాబు సార్ నన్ను బతికించండి సార్. మీరు బతికితే నేను బడికి పోతా సార్. మాకు సహాయం చేయండి సార్. నా ఎవరు పాడైపోయింది సార్. మీరు ముందుకు వచ్చి నా ఎవరు బాగుపడింది సార్. సార్ మీరు సహాయం చేయండి సార్. కామెర్ల వల్ల మా పాపకి లివర్ పాడైపోయింది చెప్పారు. నసరాపేటలో 4-5 హాస్పిటల్ తిరిగాం. ఉన్న డబ్బు అంతా 4 లక్షల ఖర్చు పెట్టాం. ఇంకా మాకు అంతకు మించి స్తోమత లేదు. హైదరాబాదు ప్రైవేట్ హాస్పిటల్కి రాసి ఇచ్చారు అక్కడికి వెళ్ళమని. అక్కడ 20 లక్షల పైన అని చెప్పి ఇచ్చారు మాకు అంతకు మించి ఇంకా స్తోమత లేదు. ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలి, మా పాపను కాపాడాలి. ప్రభుత్వం దాతలు ఉంటే మా పాప బతికిద్ది, లేకపోతే లేదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. అక్కడ మేడం గారు కూడా హాస్పిటల్కి అనుకున్నారు. అయితే ఆర్ఎక్స్ కార్డు ఉంటేనే ఫ్రీగా అవుతుంది, లేదంటే డబ్బులు అవుతాయి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో డాక్టర్లు మాకు అంత శక్తి లేదు, చూసుకునే అంత శక్తి లేదు. ఎవరైనా దాతలు, ప్రభుత్వం మా పాపనే కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జీవి ఆంజనేయులు గారు మా పాపను బతికించాలి, సహాయం చేయండి సార్. ఇది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా పాపను బతికించాలి, ప్రభుత్వం మా పాపను బతికించాలి. మీ సహాయం కోరుకుంటున్నాను. నీటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లాలో జరిగిన సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భూగర్భ జలాల పెంపునకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు. వరికపూడి సెల ప్రాజెక్టు విషయంలో పిన్నెల్లి చేసిన మోసం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం ఇప్పటికే మనం వేసవి నీటి సమస్యలను విపరీతంగా పల్లెల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు, అంత తీవ్రత లేదు. అంటే భూగర్భ జలాలు పోయిన సంవత్సరం పడిన వర్షాలు పైకి రావటం మూలంగానే మరి ఈ సమస్య నుంచి మనం బయటపడగలిగాం. భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతంలో ఇరిగేషన్ సదుపాయాలను పెంచడం కోసం మరి వరికపూడిసెల ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులను కూడా తీసుకురావటం జరుగుతూ ఉంది. వరికపూడిసెల ప్రాజెక్టు మీద ప్రతిపక్షాలకు కూడా సరైన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అనుమతులు వచ్చేసాయి, మొదలు పెట్టేశామని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇప్పటికీ పూర్తి అనుమతులు ఈ రోజు కూడా రాలేదు. ఈ వాస్తవాలు తెలియకుండా రాజకీయాల్లో ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లే. ఈ రోజుకి కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు టెండర్ కాల్ఫర్ చేయాలా, అప్పుడు వరికపూడిసెల ప్రాజెక్టు అనేది నిర్మాణం చేపట్టాం. ఒక్క అటవీ శాఖ అనుమతి రాగానే వరికపూడిసెల ప్రాజెక్టులు అన్నీ మరి వచ్చేసాయని చెప్పి అజ్ఞానంతో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుకి వాటర్ కమిషన్ పర్మిషన్ రావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాలి, ఇంకా 2-3 పర్మిషన్లు రావాలి. మొత్తం 8-10 పర్మిషన్లు ఆ వరికపూడిసెల ప్రాజెక్ట్ మీద రావాల్సి ఉంది. కాబట్టి మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతాంగం కోసం, రైతు సమస్యల కోసం కంకణం కట్టుకుంది. అందుకనే ప్రతి మేజర్లు, మైనర్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే